నాగర్ కర్నూలు కుమ్మర బాధితులు డీజీపీని కలిశారు. లగ్డికపుల్ డీజీపీ కార్యాలయం దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశారదన్ మహారాజ్, ఆర్ కృష్ణయ్యతో సహా మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేవలం 5గురిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డీజీపీని కోరారు నేతలు. కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు కవిత. పాప మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదన్నారు విశారదన్ మహారాజ్. గ్రామంలో జరిగినటువంటి అమానవీయ సంఘటనను అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా కుటుంబ సభ్యులందరూ కూడా మరి చాలా పట్టుదలతోని పాప ఏదైతే 2 నెలల పాప మరణించిందో ఆ చావుకు న్యాయం జరిగేంత వరకు, ఆ చావుకు ఆ చిన్న బిడ్డ చనిపోవడానికి కారణమైనటువంటి వారికి శిక్ష పడేంత వరకు మరి మేము పట్టుబట్టి పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులందరికీ కూడా వెన్నుదన్నగా నిలిచి ధైర్యం ఇచ్చి ఇక్కడి వరకు పోరాడడానికి ముందుకు తీసుకొని వచ్చినటువంటి విశారదన్ అన్న గారు మరి పోరాటాన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా తెలంగాణ జాగృతి కూడా మరి ముందుకు నడవడానికి మేము రావడం జరిగింది. ప్రత్యేకించి మేము కోరేది ఒకటే, పాప మరణించింది, దానికి సంబంధించిన ఏ ఒక్క సెక్షన్ కూడా కేసులలో పెట్టలేదు. మరి అక్కడ జరిగినటువంటి సంఘటనలో అనేక కోణాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఏ ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే నేరం చేశారో వారిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంలాగా ఉంది తప్పితే ఆ పాప మరణానికి సంబంధించి న్యాయం చేసే విధంగా మరి కనబడడం లేదు. మరి తల్లి మౌనిక కావచ్చు, యావత్ కుటుంబం కావచ్చు, వారికి మేము ప్రగాఢంగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2026వ సంవత్సరంలో ఇంత కుల వివక్షతోని ఇంత దాష్టికం జరగడాన్ని మాత్రం నేనొక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజల్లో పోరాటాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా సిగ్గుపడుతూ ఉన్నాను. ఈ పరిస్థితి మారాలి, మన రాష్ట్రంలో వివక్ష తగ్గాలి, దానికి కఠినమైన చర్యలు తీసుకోవడం మొదటి అడుగు అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ, ఈ నాగర్ కర్నూలు సంఘటనలో బాధితులకి ఎలాంటి న్యాయం జరగడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ద్వారా ఏ న్యాయము బాధితులకు జరగడం లేదని డీజీపీ గారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది. డీజీపీ గారిని కలవడంలో వారితో చాలాసేపు మాట్లాడడం జరిగింది. డీజీపీ గారు బాధితులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇది చాలా స్పష్టం. డీజీపీ గారి నుంచి మేము ఎంతో ఆశించాము, కానీ వారు కూడా విచారణ ద్వారా తేలుతుందన్న మాటలోనే సాగించారు తప్ప తప్పకుండా ఇది చేద్దామనే ఒక నమ్మకాన్ని మాకు ఇవ్వలేకపోయారు. కాబట్టి మేము కొంత బాధగానే ఉన్నాం, కానీ ఒకవైపు నమ్ముతూ ఉన్నాం డీజీపీ గారు ఓకే విచారణ ఈ రోజే హామీ ఇవ్వకపోయినా ఏమో ఒకవేళ చేస్తారేమో, డీజీపీ గారి ఆదేశంతో మరింత న్యాయంగా బాధితులకి న్యాయం సత్వరంగా అందిస్తారని ఆశపడుతున్నాం, నమ్ముతున్నాం. ఒకవేళ డీజీపీ గారి నుంచి కూడా న్యాయం జరగకపోతే అతిపెద్ద యుద్ధం మొదలైంది తెలంగాణలోని హెచ్చరిస్తున్నాం.